ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 12 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పిల్లలందరిపైన తండ్రికి ప్రేమ ఉంది. కానీ ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారిలో ఆకర్షణ ఉంటుంది. గుణవంతులైన పిల్లలు తండ్రి యొక్క ప్రేమను ఆకర్షిస్తారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, తండ్రి ఏ ఒప్పందమును తీసుకున్నారు, అంటే ఏ కాంట్రాక్టును తీసుకున్నారు? సమాధానము, అందరినీ సుగంధ పుష్పాలుగా తయారు చేసి వాపస్ తీసుకుని వెళ్ళే ఒప్పందము ఒక్క తండ్రిదే. తండ్రి లాంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. సర్వులకు సద్గతినివ్వడానికి వారే వస్తారు. తండ్రి సర్వీసు లేకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సర్వీసుకు రుజువునివ్వాలి, విని విననట్లు ఉండిపోకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దీనిని ఒక్క తండ్రి తప్ప మరే ఇతర మనుష్య మాతృలు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని మళ్ళీ 5000 సంవత్సరముల తరువాత తండ్రి వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని స్మృతిలో ఉంచుకోవడం కూడా మన్మనాభవయే అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయినాయి. ఇప్పుడు సతో ప్రధానముగా ఈ వాపస్ వెళ్ళాలి. కొందరు అసలు స్మృతి చెయ్యరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారిలో లేక వెలుపల ఉన్న వారిలో తండ్రికి ప్రతి ఒక్కరి పురుషార్థం గురించి బాగా తెలుసు. భలే ఇక్కడ కూర్చుని చూస్తున్నా ఎవరైతే మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు ఉన్నారో వారిని స్మృతి చేస్తాను. చూడడం కూడా అటువంటి సేవాదారి పిల్లల్ని చూస్తాను అని బాబా అంటున్నారు. వీరు ఎటువంటి పుష్పాలు, వీరిలో ఏ ఏ గుణాలు ఉన్నాయి అని చూస్తాను. కొంతమంది ఒక్క గుణము కూడా లేనివారు ఉన్నారు. ఇటువంటి వారిని చూసి తండ్రి ఏం చేస్తారు? తండ్రి ఆకర్షించుకునే పవిత్రమైన ఆత్మ కనుక తప్పకుండా ఆకర్షిస్తారు. కానీ బాబా ఆంతరికంగా తెలుసుకునే ఉంటారు. బాబా తన పూర్తి లెక్కాచారాన్ని తెలియచేస్తున్నప్పుడు పిల్లలు కూడా తెలియచేయాలి. నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. తర్వాత ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు అని తండ్రి చెప్తారు. ఎవరు పురుషార్థం చేసినా అది తెలియాలి కదా. అందరి కర్తవ్యాన్ని వ్రాసి పంపండి, లేక వారితో వ్రాయించి పంపండి అని బాబా వ్రాస్తారు. ఎవరు చురుకైన బుద్ధివంతులైన బ్రాహ్మణులుగా ఉంటారో వారు అంతా వ్రాయించి పంపుతారు. ఏమి కర్తవ్యం చేస్తారు, ఎంత సంపాదన ఉంది, తండ్రి తన సర్వస్వము తెలుపుతారు. అంతేకాదు సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానమును వినిపిస్తారు. అందరి స్థితిని గురించి తెలుసు. భిన్న భిన్న ప్రకారాలైన వెరైటీ పుష్పాలు కదా. బాబా ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ ఎటువంటి రాయల్ పుష్పాలో చూడండి, ఇప్పుడే ఇంత సువాసన ఉంది, మరి ఇక పూర్తిగా వికసించినప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్గా శోభిస్తాయి అని బాబా అంటున్నారు. మీరు కూడా ఈ లక్ష్మీ నారాయణుల వలె యోగ్యులుగా అయి వెళ్తారు. అలాగని అందరికీ సర్చ్ లైట్ ఇస్తారని కాదు. తండ్రి కూడా చూస్తూ, అంటే పిల్లల్ని గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎలా ఉంటారో అలా ఆకర్షిస్తారు. ఏ గుణాలు లేనివారు ఏం ఆకర్షిస్తారు? అలాంటి వారు అక్కడికి వెళ్ళి కనిష్ట పదవిని పొందుతారు. బాబా
ప్రతి ఒక్కరి గుణాలను కూడా గమనిస్తారు, వారిని ప్రేమిస్తారు కూడా. ప్రీతితో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ సేవాదారులు ఎంత సేవ చేస్తారు, వీరికి సేవ చేయకుంటే నెమ్మదే ఉండదు, సర్వీసు లేకుండా విశ్రాంతియే లభించదు. కొందరికి సేవ చేయడమే తెలియదు, యోగములో కూర్చోరు, జ్ఞాన ధారణ ఉండదు, వీరేం పదవి పొందుతారు అని బాబా అనుకుంటారు. ఏది గుప్తముగా ఉండదు. మంచి బుద్ధివంతులైన పిల్లలు సేవా కేంద్రాన్ని సంభాళన చేస్తారు. వారు ఒక్కొక్కరి లెక్కాచారము పంపవలసి ఉంటుంది. దానివలన పురుషార్థం ఎంతవరకు ఉందో బాబా తెలుసుకుంటారు. బాబా జ్ఞానసాగరులు, పిల్లలకు జ్ఞానమునిస్తారు. ఎవరు ఎంత జ్ఞానాన్ని తీసుకుంటారో, గుణవంతులవుతారో తక్షణమే తెలుస్తుంది. బాబా ప్రేమ అందరిపైన ఉంది. అందుకే దీనికి సంబంధించిన ఒక పాట కూడా ఉంది. నీకు ముళ్ళపైన కూడా ప్రీతి ఉంది, పుష్పాలపైన కూడా ప్రేమ ఉంది. నెంబర్ వారీగా ఉన్నారు. కనుక తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి. బాబా ఏమి చెప్తారో అది వెంటనే చేసి చూపిస్తే బాబా పైన ప్రేమ ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు. వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలోని ఆకర్షణ ఎలాంటిది అంటే ఒక్కసారిగా పట్టుకుంటారు. కానీ ఎంతవరకు తుప్పు వదలదో అంతవరకు ఆకర్షణ కూడా ఉండదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను. బాబాకు సర్వీసబుల్ పిల్లలు కావాలి, అంటే సేవాదారి పిల్లలు కావాలి. తండ్రి సర్వీసు కొరకే వస్తారు, పతితులను పావనముగా చేస్తారు. ఇది మీకు తెలుసు, కానీ ప్రపంచంలోని వారికి తెలియదు. ఎందుకంటే మీరిప్పుడు చాలా కొద్ది మందే ఉన్నారు. ఎంతవరకు యోగము ఉండదో అంతవరకు ఆకర్షణ ఉండదు. కొద్ది మందే శ్రమ చేస్తారు, ఏదో ఒక విషయంలో చిక్కుకొని ఉంటారు. విన్నదానికంతా సత్యము సత్యము అని అనేందుకు ఇది అలాంటి సత్సంగమైతే కాదు అని బాబా అంటున్నారు. సర్వశాస్త్రమయ్యి శిరోమణి ఒక్క గీత మాత్రమే. గీతలోనే రాజయోగం ఉంది. విశ్వాధికారి తండ్రి ఒక్కరు మాత్రమే. గీత ద్వారానే ప్రభావం వెలువడుతుంది అని పిల్లలకు చెప్తూ ఉంటాను. కానీ అంత శక్తి కూడా ఉండాలి కదా. యోగ బలం యొక్క పదును ఉండాలి. అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది. బాబా అంటున్నారు, ఎవరైతే నన్ను చాలా ప్రీతిగా స్మృతి చేస్తారో అటువంటి పిల్లల్నే నేను కూడా ప్రీతి చేస్తాను అని చెప్తున్నారు. ఇది ఆత్మప్రీతి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొందరు అస్సలు స్మృతి చెయ్యరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ భక్తి యొక్క ప్రస్తావన లేనే లేదు. ఇది బాబా రథము, ఇతని ద్వారా శివబాబా చదివిస్తారు. నా పాదాలు కడిగి త్రాగమని శివబాబా ఎప్పుడూ కూడా చెప్పరు. బాబా చేతితో కూడా ముట్టనివ్వరు. ఇది చదువు. స్పర్శించడం వలన ఏమవుతుంది? తండ్రి అయితే అందరికీ సద్గతినిచ్చేవారు. కోటిలో కొందరు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కల్పకృతం వారు ఎవరుంటారో వారే అర్థం చేసుకుంటారు. బోళానాథ తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానమునిచ్చి ఉన్నతముగా చేస్తారు. బాబా సంపూర్ణంగా ముక్తి మరియు జీవన్ముక్తిలోకి ఎక్కిస్తారు. కేవలం వికారాలను మాత్రం వదలండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయంపైనే గొడవలు జరుగుతాయి. నాలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయని మీలో మీరు చూసుకోండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వ్యాపారస్తులు ప్రతిరోజు తమ లాభ నష్టాల ఖాతాను చూసుకుంటారు. మీరు కూడా మీ లెక్కాచారమును చూసుకోండి. ఎంత సమయము అతి ప్రియమైన బాబాను ఎవరైతే విశ్వాధికారిగా చేస్తారో వారిని స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి అంటున్నారు బాబా.
తక్కువగా స్మృతి చేసి ఉంటే ఇటువంటి తండ్రిని ఇంతేనా స్మృతి చేసేది అని మీకే సిగ్గు కలుగుతుంది. మన బాబా అందరికంటే అద్భుతమైన వారు. సమస్త సృష్టిలో స్వర్గం అతి అద్భుతమైనది. వారు స్వర్గానికి లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మీరు 5000 సంవత్సరాలు అని అంటారు. ఎంత రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ఎవరు చాలా పాత భక్తులో వారిపైన బాబా బలిహారి అవుతారు. అతి భక్తి చేశారు కదా. బాబా ఈ జన్మలో కూడా గీతా పఠనం చేసేవారు. నారాయణుడి చిత్రాన్ని కూడా జేబులో ఉంచుకునేవారు. లక్ష్మిని దాస్యత్వము నుండి ముక్తపరచగానే ఎంత ఆనందం కలిగింది. మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యయుగంలో మరొక శరీరాన్ని తీసుకుంటాము. నేను వెళ్ళి సుందరమైన రాకుమారునిగా అవుతాను అని బాబాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు. ఊరికే ఎలా అవుతారు? మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేస్తే స్వర్గ వారసత్వం పొందుతారు. కొందరు చదవరు, దైవీ గుణాలను ధారణ కూడా చెయ్యరు, అసలు లెక్కాచారమే ఉంచరు. శ్రేష్టంగా తయారయ్యేవారే లెక్కాచారాన్ని ఉంచుతారు. లేదు అంటే ఊరికే ఆర్భాటం చేస్తారు. 15-20 రోజుల తరువాత వ్రాయడం వదిలేస్తారు. ఇక్కడ పరీక్షలు మొదలైనవన్నీ కూడా గుప్తమైనవి. ప్రతి ఒక్కరి అర్హతలు తండ్రికి తెలుసు. బాబా ఆజ్ఞను తక్షణమే పాటిస్తే ఆజ్ఞాకారులు అని అంటారు. పిల్లలు ఇప్పుడు ఇంకా చాలా పని చేయాల్సి ఉంది అని బాబా చెప్తున్నారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా తండ్రికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. వీరెప్పుడూ ఎవ్వరికీ విడాకులు ఇవ్వరు. శివబాబా డ్రామానుసారముగా పెద్ద కాంట్రాక్టు తీసుకోవడానికే వచ్చారు. బాబా అంటున్నారు, నేను అందరికంటే చాలా అతిపెద్ద కాంట్రాక్టర్ను. అందరినీ సుగంధ పుష్పాలుగా తయారు చేసి వాపస్ తీసుకుని వెళ్తాను. పతితులను పావనంగా చేసే కాంట్రాక్టర్ వీరు ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు. మీరు వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. కొందరికి పూర్తి నిశ్చయం ఉంటుంది, కొందరికి ఏమాత్రం నిశ్చయం లేదు. ఈరోజు ఎక్కడుంటారు, రేపు మరెక్కడికో వెళ్ళిపోతారు. అటువంటి నడవడికలు కలిగి ఉంటారు. మేము బాబా వద్ద ఉండి బాబా వారిగా తయారై ఏం చేస్తున్నాము అని ఆంతరికంలో తప్పకుండా మనస్సు తింటూ ఉంటుంది. సర్వీసు చెయ్యకుంటే ఏం లభిస్తుంది? రొట్టెలు కాల్చడము, సబ్జీ చేయడం ఇవి ముందు కూడా చేసేవారు కదా. కొత్త మాట ఏం చేశారు? బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు సర్వీసుకు రుజువునివ్వాలి. ఎంతమందికి మార్గమును చూపించారు? ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారు చేయబడింది. ఏమేమి జరుగుతుందో మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. శాస్త్రాలలో కృష్ణుని చరిత్రను వ్రాసేశారు. కానీ చరిత్ర ఒక్క తండ్రిది మాత్రమే ఉంది. వారే అందరికీ సద్గతినిస్తారు. వీరి వంటి చరిత్ర మరెవ్వరికీ ఉండదు. బాబా అంటున్నారు, చరిత్ర అంటే మంచిదిగా ఉండాలి కదా, అంతేకాని ఎత్తుకొని పోవడము, దొంగిలించడం ఇదేమి చరిత్ర అయితే కాదు. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు కల్పకల్పము వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. కావున పిల్లలు చీచీ అలవాట్లను వదిలేయాలి. లేకుంటే ఏ పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలను చూసి ప్రేమిస్తాడు కదా. ఎవరైతే వారి సర్వీసులో తత్పరులై ఉంటారో వారిని ప్రేమిస్తారు. సర్వీసు చేయని వారు దేనికి పనికి వస్తారు? ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మహాన్ భాగ్యశాలురు. మీ వంటి భాగ్యశాలురు మరెవ్వరూ లేరు. భలే మీరు స్వర్గంలోకి వెళ్తారు, కానీ శ్రేష్ట ప్రాలబ్ధమును తయారు చేసుకోవాలి. ఇది కల్పాంతరముల విషయము. పదవి తగ్గిపోతుంది, ఎంత దొరికితే అంత చాలు అని సంతోషపడిపోకూడదు. పురుషార్థం చాలా బాగా చెయ్యాలి.
ఎంతమందిని తన సమానముగా చేశాము అనేది రుజువు కూడా బాబాకు చూపించాలి కదా. మీ ప్రజలు ఎక్కడ? తండ్రి టీచరు సర్వుల ద్వారా పురుషార్థం చేయిస్తారు, కానీ వారి అదృష్టంలో కూడా ఉండాలి కదా. తండ్రి శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రావడమే సర్వోన్నతమైన ఆశీర్వాదము. లేకుంటే మీకు రచయిత రచనల జ్ఞానము ఎవరు వినిపిస్తారు? సత్యయుగంలో రామరాజ్యము మరియు కలియుగంలో రావణ రాజ్యం ఉంటుందనేది కూడా ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యంలో ఒకే రాజ్యం ఉండేది, రావణ రాజ్యంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. అందుకే మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని అడుగుతారు. కానీ మనుషులు తాము ఎక్కడ ఉన్నారో తెలుసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పుష్పాల తోట. కావున ఇప్పుడు తల్లి, తండ్రి మరియు అనన్య పిల్లలను అనుసరిస్తేనే శ్రేష్టమవుతారు. తండ్రి చాలానే అర్థం చేయిస్తారు, కానీ అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. కొందరు విని చాలా బాగా విచారసాగర మథనం చేస్తారు, కొందరు విని విననట్లుగా ఉండిపోతారు. శివబాబా స్మృతి ఉందా అని అన్ని చోట్ల వ్రాసి ఉండాలి. అప్పుడు తప్పకుండా వారసత్వం కూడా స్మృతి వస్తుంది. దైవీ గుణాలు ఉంటేనే దేవతలవుతారు. ఒకవేళ క్రోధం ఉంటే, అసురీ అవగుణాలు ఉంటే శ్రేష్టమైన పదవిని పొందలేరు. అక్కడ ఏ భూతాలు ఉండవు. రావణుడే లేకుంటే రావణుని భూతాలు ఎక్కడి నుండి వస్తాయి? దేహాభిమానము, కామక్రోధాలు ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించే ఉపాయం ఒక్కటే. అదేమిటి అంటే తండ్రిని ప్రేమగా స్మృతి చేయడం. స్మృతి ద్వారానే అన్ని భూతాలు పారిపోతాయి. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. మేము కూడా అనేక మందిని మా సమానముగా చేసే సేవ చెయ్యాలి అని చాలామంది పిల్లలకు అనిపిస్తుంది. మన ప్రజలను తయారు చేసుకోవాలి. మన ఇతర సోదరులు ఎలా సేవ చేస్తున్నారో అలా మేము కూడా చెయ్యాలి అని అనుకుంటారు. మాతలు చాలామంది ఉన్నారు, కలశం కూడా మాతలపైనే ఉంచారు. కానీ ఇది ప్రవృత్తి మార్గము, ఇరువురు కావాలి కదా. ఎంతమంది పిల్లలు ఉన్నారని బాబా అడుగుతారు. సరిగ్గా సమాధానం ఇస్తారా అని గమనిస్తారు. మాకు 5, అంతేకాదు శివబాబా కూడా ఒకరు అని చెప్తారు. కొందరైతే నామమాత్రంగా చెప్తారు, కొందరైతే శివబాబాను సత్యంగానే కొడుకుగా చేసుకుంటారు. ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చోబడతారు. ఎవరైతే సత్యాసత్యమైన వారసునిగా చేసుకుంటారో వారు స్వయంగా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయం పైన ప్రభువు రాజీ అవుతారు. మిగిలిన వారంతా చెప్పడానికి మాత్రమే చెప్తారు. ఈ సమయంలో పారలౌకిక తండ్రి అందరికీ వారసత్వమును ఇస్తారు. కావున ఎవరి నుండి 21 జన్మలకు వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చెయ్యాలి. ఇవేమి మిగలవు అనే జ్ఞానం బుద్ధిలో ఉంది. తండ్రి ప్రతి ఒక్కరి స్థితిని చూస్తారు. వీరు సత్యంగా వారసునిగా చేసుకున్నారా లేక చేసుకునే ఆలోచనలు చేస్తున్నారా? వారసునిగా చేసుకోవడం అనగా అర్థమేమో తెలుసు. మాయకు వశమై ఉన్నందువలన చాలామంది వారసునిగా చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. ఒకటి ఈశ్వరునికైనా వశమై ఉండాలి, లేక మాయకైనా వశమై ఉండాలి. ఎవరైతే ఈశ్వరునికి వశమై ఉన్నారో వారు వారసునిగా తయారు చేసే బాబాను వారసునిగా చేసుకుంటారు. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది, 108 రత్నాల మాల కూడా ఉంటుంది. అష్టరత్నాలు తప్పకుండా అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. తప్పకుండా వారసునిగా చేసుకునే తీరుతారు. భలే వారసులుగా కూడా తయారు చేస్తారు. ఆస్తినైతే తప్పకుండా తీసుకుంటారు. అటువంటి ఉన్నతమైన వారసులను తయారు చేసుకునే వారి కర్మలు కూడా అదే విధంగా శ్రేష్టంగా ఉంటాయి.
ఎటువంటి వికర్మలు జరగకూడదు. వికారాలతో కూడినవన్నీ వికర్మలే కదా. తండ్రిని వదిలి ఇతరులెవ్వరిని స్మృతి చేసినా అది కూడా వికర్మయే అవుతుంది. తండ్రి అంటే తండ్రియే. తండ్రి ఈ నోటితో చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆదేశం లభించింది కదా. కావున వారొక్కరినే స్మృతి చెయ్యాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తే మాయ అంతగా సతాయించదు. అయితే మాయ కూడా చాలా శక్తిశాలి. మాయ చాలా పెద్ద పెద్ద వికర్మలు చేయిస్తుంది అని కూడా అర్థమవుతుంది. గొప్ప గొప్ప మహారథులను కూడా క్రింద పడేసి అధోగతి పట్టిస్తుంది. రోజు రోజుకు సేవా కేంద్రాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాల లేక మ్యూజియంలు కూడా తెరవబడుతూ ఉంటాయి. పూర్తి ప్రపంచంలోని మనుషులు తండ్రిని కూడా అంగీకరిస్తారు, బ్రహ్మను కూడా అంగీకరిస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. ఆత్మలను ప్రజలు అని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ అంటున్నారు అంటే వారు సాకారులు, శివబాబా నిరాకారులు. వారు అనాది, వీరు కూడా అనాదియే అని అంటారు. ఇద్దరి పేర్లు కూడా చాలా అత్యున్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వారు ప్రజాపిత. ఇరువురు కూర్చుని పిల్లలైన మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన వారో కదా. పిల్లలకు ఎంత నష ఉండాలి, ఎంత ఖుషి ఉండాలి. కానీ మాయ ఖుషీగా లేక నషలో ఉండనివ్వదు. విద్యార్థులు ఇటువంటి విచారసాగర మతనం చేస్తూ ఉంటే సర్వీసు కూడా చేయగలరు. ఖుషి కూడా ఉంటుంది. అయితే బహుశా ఇంకా సమయం ఉందని అనుకుంటారు. కర్మాతీత స్థితిని పొందుకుంటే ఖుషి కూడా ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ పాయింట్స్. ప్రతిరోజు రాత్రి అతి మధురమైన బాబాను మొత్తం రోజంతట్లో ఎంత సమయం నేను స్మృతి చేశాను అని మీ లెక్కాచారాన్ని చూసుకోండి. స్వయాన్ని చూపించుకునేందుకు లెక్కాచారం ఉంచుకోకూడదు. అంటే స్వయాన్ని మనల్ని మనం ప్రత్యక్షం చేసుకోకూడదు. గుప్తమైన పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో దానిపైన విచారసాగర మదనం చెయ్యాలి. సేవ చేసినందుకు రుజువును ఇవ్వాలి. విని విననట్లు ఉండకూడదు. లోపల ఏదైనా అసురీ గుణం ఉంది అంటే పరిశీలించుకుని దానిని తొలగించుకోవాలి. ఈరోజు వరదానము, వైరాగ్య వృత్తి ద్వారా ఈ సారము లేని ప్రపంచము నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. రాజఋషి అనగా రాజ్యం ఉండినా బేహద్దు వైరాగి. దేహము మరియు దేహము యొక్క పాత ప్రపంచము పైన కూడా అసలు కొంచెం కూడా ఆకర్షణ అనేది ఉండకూడదు. ఎందుకంటే రాజఋషులకు ఈ పాత ప్రపంచము అసారమైనది. ఇందులో ఏ సారము లేదు అని మీకు తెలుసు. అసార ప్రపంచంలో బ్రాహ్మణుల శ్రేష్ఠ ప్రపంచం లభించింది. అందువలన ఆ ప్రపంచంతో బేహద్దు వైరాగ్యము అనగా ఎలాంటి ఆకర్షణ ఉండరాదు. ఎవ్వరిలోనూ ఆకర్షణ లేక లొంగుబాటు లేనప్పుడే వారిని రాజఋషి లేక తపస్వి అని అంటారు. స్లోగన్, మధురముగా మరియు శుభభావన సంపన్నముగా ఉండే మాటలే యుక్తియుక్తమైన మాటలు. అచ్చ, ఓం శాంతి.